హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఇక్కడ వచ్చేసి వర్షం అయితే వస్తుందండి. ఈ మధ్య అయితే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏదో ఒక పూట అయితే వర్షం అయితే కంపల్సరీగా పడుతుంది కదా. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా నేనైతే పూజ రూమ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా ఈ లోపల అయితే వర్షం వచ్చింది. వర్షం అదంతా వెళ్ళేసరికి అయితే వంట అదంతా కూడా చేసిస్తే ఇంకా తలస్నానం అయితే చేసి ఇంక పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి చూస్తున్నాను. ఇంకా ఇక్కడైతే అంటే మార్నింగే రూమ్ అన్నది క్లీన్ చేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే వర్షం వచ్చింది కదండి, మళ్ళీ మధ్యాహ్నం అయితే ఎండ అన్నది వచ్చిందనమాట. ఇంకా తలస్నానం చేసామంటే మామూలుగా ఉండదు కదా, చిరాకుగా ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పి జుట్టు అయితే పైకి పెట్టేసి ఇంక ఇక్కడైతే ఫోటోలు అవన్నీ కూడా నీట్గా తడి క్లాత్ పొడి క్లాత్తో తుడిసేసి ఇంకా శుభ్రంగా అయితే బొట్లు, గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి ఇంక ఇక్కడైతే ఒక్కొక్కటిగా అయితే సర్దుకుంటున్నాను. ఇంకా చూసారు కదండి, ఇంకా ఫోటోలకి అయితే బొట్లు పెట్టేసి వెంటనే అయితే సర్దేస్తున్నాను. మళ్ళీ తర్వాత అన్నీ ఒకసారి బొట్లు అవి పెట్టుకున్న తర్వాత సర్దుదామంటే ఇంక ఈ లోపల మనం ఫస్ట్ నుంచి పెట్టిన ఫొటోస్కి అయితే బొట్లు అయితే మళ్ళీ చెదిరిపోతాయి కదా, మనకు నచ్చినట్టుగా ఉండవని చెప్పి ఇంకెప్పుడు అయితే ఇలా సర్దేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కింద క్లాత్ అయితే వేసాను కదండి. ఇంతకుముందు అయితే మామూలుగా నేలపైన అయితే పెట్టేసేదాన్ని. ఇంకా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట, ఇంతకుముందు వీడియో చూసి అలా ఫొటోస్ నేలపైన అయితే పెట్టకూడదు, ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ వేసి పెట్టాలని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే క్లాత్ అయితే వేసి ఫొటోస్ అన్నవి ఇంకా ఉంటాయి కదండి, ఇంకా చిన్న విగ్రహాలు అవన్నీ కూడా ఇంకా అలాగా క్లాత్ పైన అయితే పెట్టేసి ఇంకా అప్పుడైతే క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను. ఇంకా అప్పటికి 1 వీక్ అలా అవుతుందిలేండి నేను దీపం పెట్టుకోక, ఇంకా కుదరక వీలు పడక ఇంకా దండం పెట్టుకోవడం అయితే అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా అది కాకపోయినా ఇంకా 1 మంత్ అలా అవుతుందిలేండి నేను బొట్లు అవన్నీ పెట్టి, అంటే వారం పెట్టాం కదా. ఇంకా అలాగా బొట్లు ఫొటోస్కి పెట్టిన బొట్లు అయితే షేడ్ అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా మొత్తంగా అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఒక్కొక్క ఫోటోకి అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే సర్దడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇంక ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఇంకా ఈ విధంగా అయితే సర్దుకున్నాను. అంటే మార్నింగ్ మళ్ళీ పూజ చేసేటప్పుడు ఇంకా దీపపు సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత పువ్వులు అవి పెట్టిన తర్వాత వేరేలా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా నార్మల్గా కదండి ఉంది, ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా ఈ వెండి సామానం అదంతా కూడా మాకు గృహప్రవేశం జరిగినప్పుడు అయితే ఇంకా గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదా, ఇంకా అలా వచ్చినాయండి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అయితే ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పి
అన్నాను కదా, ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాను. ఇంక చేసేటప్పుడు అయితే ఇంకేమీ షూట్ చేయలేదులేండి. చేసిన తర్వాత ఇంక మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అయితే ఉందండి లుక్. ఇంకా ఇక్కడ చూసారు కదా పువ్వులు, ఇంకా దేవుడి సామాన్లు అన్నీ సర్దిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా నేను ఆ విగ్రహాలు అయితే ఇంతకు ముందు అయితే ప్లేటులో ధాన్యం అయితే వేసి ఇంకా వాటిలో అయితే పెట్టానండి. ఇంకా వాటిలో పెట్టడం వల్ల చీమలన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఆ ధాన్యం తీసి మామూలుగానే ఇంకా ప్లేట్లో మామూలుగా పెట్టేశానండి. ఇంకా ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.